మా అన్నయ్య చనిపోయిన విషయంలో పంచనామాలో పోలీస్ అధికారులు చేసిన మోసం. పంచనామా టైంలో కనీసం రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, కంప్లైంట్‌దారున నేను, నా చుట్టుపక్కల వారు శవం ఉండాలి. అలాంటిది రెవెన్యూ అధికారులు లేరు, మీడియా వాళ్ళు లేరు. ఎవరూ లేకుండానే పోలీస్ అధికారులు శవాన్ని తీసుకెళ్ళి వెంటనే మార్చురీలో పడేసి, శవం తాలూకు వ్యక్తిని నన్ను మార్చురీ దగ్గర వదిలేసేసి, ఇక రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు ఎవరున్నారో ఏమో, కంప్లైంట్‌దారుని ఎలా జరిగిందమ్మా ఏంటని నన్ను అడిగిన వాళ్ళు ఒకరు లేరు. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఆ ఊరికొకళ్ళు, ఈ ఊరికొకళ్ళు నలుగురు, ఐదుగురిని బోకరగాళ్ళని తీసుకొచ్చి వాళ్ళందరూ తప్పుడు సాక్షుల కింద పెట్టేసి, పంచనామాలో తప్పుగా సాక్షులుగా పెట్టి మేము ఆర్థికంగా ఆటో కొని చితికిపోయామని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పోలీస్ అధికారులు రాసుకోవడం జరిగింది. ఇంతవరకు తప్పు రాసినా దొరికే టైం వస్తే ఎలా అయినా దొరుకుతారంటారు. ఏంటంటే పంచనామా టైంలో, ఎఫ్ఐఆర్ టైంలోనేమో సూసైడ్ లెటర్ దొరికినట్టు రాయని పోలీస్ అధికారులు పంచనామాలకు వచ్చేసరికి సూసైడ్ లెటర్ దొరికిందని రాశారు. దొరికితే సూసైడ్ లెటర్ ఫస్ట్ ఎఫ్ఐఆర్ టైంలోనే దొరికిద్ది. కానీ అప్పుడు రాయకుండా పంచనామాలకు వచ్చేసరికి సూసైడ్ లెటర్ దొరికింది అని రాశారే కానీ పంచనామాలో సూసైడ్ లెటర్లోని విషయాలను రాయకుండా ఆర్థికంగా చితికిపోయామని రాసి తప్పుల మీద తప్పులు చేసి పోలీస్ అధికారులు పంచనామాలో కూడా దొరికిపోవడం జరిగింది. ఈ రకంగా పంచనామాలో పోలీస్ అధికారులు వాళ్ళ ఇష్టం వచ్చిన వ్యక్తులతో సాక్షులుగా పెట్టించుకొని తప్పుగా పంచనామా తయారు చేసిన ఆధారాలను ఈ వీడియోలో పెడుతున్నాను, పరిశీలించండి.